కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ డ్రామారావు టిమ్స్ హాస్పిటల్స్కి సంబంధించి హాస్పిటల్కి వెళ్ళి పర్యటించి వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా అమోఘంగా హాస్పిటల్ని కట్టి అక్కడ సేవలు అందుబాటులోకి తీసుకొని వచ్చిన విధంగా పనిచేసినామనే విధంగా ప్రవర్తన చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. కేటీఆర్ బిహేవియర్ కొద్ది రోజులుగా చూస్తుంటే తనకు ఒక కొత్త రోగం వచ్చినట్టు అర్థమవుతుంది. నార్సిస్టిక్ పర్సనాలిటీ అని డాక్టర్ లాంగ్వేజ్లో అంటే మనుషుల్లో కనిపించని ఒక రుగ్మత అంటే తనని తాను గొప్పగా చెప్పుకోవడము, నేను చాలా గొప్ప పనులు చేసిన అని చెప్పుకునే వాళ్ళకి ఈ నార్సిస్టిక్ బిహేవియర్ అనేది ఉంటుంది. ఈ నార్సిస్టిక్ బిహేవియర్ అధికారాన్ని కోల్పోయినాక వాళ్ళు ఏదో గొప్పలు చేసిర్రు, మేము చాలా మంచిగా పనిచేసినాము, చాలా బాగా పనిచేసినామని చెప్పి చెప్పుకునే ఒక రోగం, ఒక పర్సనాలిటీ కేటీఆర్లో డెవలప్ అయినట్టు చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. నిన్న కూడా ఏదో ఆయన ఉప ముఖ్యమంత్రి లేదా ఆయన మంత్రి అన్నట్టు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ పర్యటించి మేము హాస్పిటల్ని చాలా అద్భుతంగా మేము పనులు పూర్తి చేసినాము, చాలా బాగా పనిచేసినాం అనే విధంగా ఏదైతే మాట్లాడుతూ ఆడ కనీసం సోయి లేకుండా ఒక హాస్పిటల్ పోతే వాస్తవానికి హాస్పిటల్ ప్రదేశానికి ఎక్కడన్నా పోయినప్పుడు చాలా సిస్టమేటిక్గా లిమిటెడ్ మెంబర్స్ తోటి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. హాస్పిటల్ దానికి వెళ్ళినప్పుడు ఏదో పబ్లిక్ మీటింగ్ వెళ్తున్నట్టు 100 మందిలో జనాన్ని వేసుకొని హాస్పిటల్ లోపలికి పోయి ఇది మేమే శాంక్షన్ చేసినామో మేమే కడుతున్నామని చెప్పి సోయి లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి ప్రవర్తించింది మనమందరం కూడా గమనించినాం. 2-3 విషయాల్ని కేటీఆర్ని అడగదలుచుకున్నా. 2014లో మీరు అధికారంలోకి వచ్చారు. 2014 నుంచి దాదాపు 23 వరకు అంటే 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండే. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు 2014లో తెలంగాణ ఏర్పడంగానే సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణానికి మీరు 2014లో చెప్పారు సనత్ నగర్లో టిమ్స్ హాస్పిటల్ని ప్రారంభిస్తామని చెప్పి. 2014లో చెప్తే 2020 వరకు కోవిడ్ వచ్చేంత వరకు కూడా మీకు సోయి లేకుండే. కోవిడ్ సమయంలో ప్రజలు హాస్పిటల్స్ లేక పేషెంట్లు ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్ ఫెసిలిటీస్ పైన అనేకమైన ఆరోపణలు వస్తుంటే అడ్డగోలుగా ప్రజలందరూ కూడా విమర్శిస్తుంటే కోవిడ్ తర్వాత గచ్చిబౌలిలో ఒక బిల్డింగ్ తీసుకొని టిమ్స్ హాస్పిటల్ అని చెప్పి ఒకటి టెంపరీగా ఆ బిల్డింగ్లో ప్రారంభించి ఉస్మానియా గాంధీ హాస్పిటల్కి వెళ్ళి కొంతమంది డాక్టర్స్ అక్కడ డెప్యుటేషన్ చేసి దానికి ఒక బోర్డు పెట్టి టిమ్స్ అని చెప్పి ప్రారంభించారు. అది మీ ఘనత. కనీసం ఉస్మానియా హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో బేసిక్ ఫెసిలిటీస్ లేవని అనేక సందర్భాలలో డాక్టర్స్ ధర్నాలు చేస్తే ఈరోజు బీజేపీ పార్టీ ఎంపీగా ఉన్న హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు మీ అందరు కూడా సోయి లేకపోతే ధర్నాలు చేస్తే మీరు వెళ్ళి డాక్టర్లతో మాట్లాడితే ఒక డాక్టర్గా దాంట్లో నేను కూడా భాగస్వామిని. ధర్నాలు చేస్తే కనీసము మీరు వచ్చి మాట్లాడితే కూడా మేము ఒప్పుకోలే, మీరు సరైన ఫెసిలిటీస్ కల్పిస్తలేరు, ఇబ్బందులు ఉన్నాయి హాస్పిటల్స్లో అని చెప్పి. సిగ్గు లేకుండా అన్ని విమర్శలు ఎదురైతే 2022 జిఓఎస్ నెంబర్ 41 2014లో చెప్తే 2014కి వెళ్ళి 2021 వరకు సోయి లేకుండా మర్చిపోయి 2022లో జిఓఎంఎస్ నెంబర్ 41 అని చెప్పి 2022లో మీరు రిలీజ్ చేశారు. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల పైన మీ చిత్తశుద్ధి ఏ రకంగా ఉండే చాలా స్పష్టంగా దీన్ని చూస్తే అర్థమవుతుంది. 2022 చివరికి నిర్మాణ పనులను కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించారు. ఎప్పుడు 2014లో ప్రామిస్ చేస్తే 2022లో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత దాన్ని నిజంగా మీకు సోయి ఉంటే 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఒక్క హాస్పిటల్ అన్నా మీరు నిర్మించిర్రా, ఒక హాస్పిటల్ అన్నా మీరు పూర్తి చేసిండ్రా? ఈరోజు ప్రతి దాన్ని కూడా మేము ప్రారంభించినాము. ఉద్యోగాల గురించి మాట్లాడితే మేము నోటిఫికేషన్లు ఇచ్చినాము, బిల్డింగ్ల ప్రాజెక్టుల గురించి మాట్లాడితే మేము స్టార్ట్ చేసినాము, హాస్పిటల్ల గురించి కట్టిస్తుంటే మేము ప్రారంభించినాం. అరే నాయన, ఏదన్నా కూడా మీరు పూర్తి చేసిందేంది? మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి మీరు అందుబాటులోకి తీసుకొచ్చిందేంది? మీరు సోయి లేకుండా కమిషన్ల కోసము కకృతి పడి ప్రతి ప్రాజెక్టులను కూడా బ్యాంకులలో అడ్డగోలుగా చెల్లించాల్సిన రూపాయల కంటే కూడా అడ్డగోలుగా పైసలు దానికి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకొని అడ్డగోలుగా దానికి టెండర్లను పిలిచి ప్రొసీజర్ ఫాలో కాకుండా ప్రొసీజర్ ల్యాబ్స్ తోటి మీరు పనిచేస్తే ఇవన్నిటినీ కూడా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2023
టిమ్స్ నిర్మాణ పనులను ఏదైతే మేము అధికారంలోకి రాగానే 2023లో మీరు మాకు అందించినప్పుడు ఓన్లీ 13%, 13 to 14% ఈ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయింది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు, సంబంధించిన శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, ఆర్ఎన్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ కూడా రివ్యూ చేసి యుద్ధ ప్రాతిపదికన ఈ హాస్పిటల్స్ని కంప్లీట్ చేయాలి, ప్రజలకి వీటిని అందుబాటులోకి తీసుకొని రావాలి, దీనిలో మెరుగైన సదుపాయాల్ని అందించాలి, ప్రజలు ఏదైతే ఆరోగ్య సేవల గత 10 సంవత్సరాలు ఏ రకంగా అయితే ఇబ్బందులు పడ్డారో అవన్నిటిని కూడా తొలగించాలి, నిమ్స్ స్థాయిలో ఇవన్నిట్లో కూడా ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయాలని చెప్పని యుద్ధ ప్రాతిపదికన ఎక్విప్మెంట్ని ఏదైతే దానికి రివ్యూ చేస్తూ సంబంధించిన ఎక్విప్మెంట్స్ని పెడుతూ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ దానికి కావాల్సిన డాక్టర్స్ని నియమిస్తూ ఏ రకమైన సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉండాలని చెప్పి అన్ని విధాలుగా ఒక హాస్పిటల్ నడపాలి అంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏ రకంగా అయితే నడుస్తుందో ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్ని కూడా ఆ రకంగా తీర్చిదిద్దాలని ఒక దృఢ సంకల్పంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంటే సిగ్గు లేకుండా పోయి దాని ముందు ఫోటోలు దిగి మేము ప్రారంభించినాము, ఇప్పుడు ఈ హాస్పిటల్ ఇంత మంచిగా అవుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తే జీర్ణించుకోలేక తట్టుకోలేక విషం జిమ్మే ప్రయత్నాలు ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ డెవలప్ చేసుకొని ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తుండో కల్వకుంట్ల తారక రామారావు అర్థమైతలేదు. నిజంగా నీకు సిగ్గుంటే మాట్లాడిన సందర్భాలలో 10 ఏళ్లలో మేము ఈ హాస్పిటల్ కట్టినాము, మేము ఈ హాస్పిటల్ ప్రారంభించినాము, లాస్ట్ 10 yearsలో ఒక్క హాస్పిటల్ పేరు చెప్పు కేటీఆర్ నువ్వు ప్రారంభించింది, 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క హాస్పిటల్ పేరు చెప్పు నువ్వు కంప్లీట్ చేసింది. మండల స్థాయిలో హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ కడతామని చెప్పారు, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ కడతామని చెప్పారు, ప్రతి జిల్లాలో కూడా 24 నిమ్స్ స్థాయి హాస్పిటల్ కడతామని చెప్పారు. ఇవన్నీ కూడా 2014 మీ మేనిఫెస్టోలో మీరు పెట్టినాయి. ఈరోజు మా మేనిఫెస్టో బుక్ చూపించి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా. 2014 మీ మేనిఫెస్టోలో 24 నిమ్స్ స్థాయి హాస్పిటల్స్ కడతామని చెప్పారు, మరి మీరు కట్టినరా? ప్రతి మండలంలో 30 పడకల హాస్పిటల్ కడతామని చెప్పారు, మరి ఎన్ని మండలాల్లో మీరు 30 పడకల హాస్పిటల్ కట్టిర్రు? ప్రతి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ మీరు కడతామని చెప్పారు, మరి ఎన్ని 100 పడకల హాస్పిటల్ మీరు ప్రారంభించారు? ఇవన్నీ చెయ్యకుండా ఈరోజు బాధ్యతతోటి మేము పనిచేస్తుంటే సిగ్గు లేకుండా ఒక బలాన్ని నీ యొక్క బలగంతో అక్కడికి వెళ్ళి మేమే దీన్ని కట్టినము, మేమే దీనికి పునాది వేసినాము, మా వల్లనే ఈ హాస్పిటల్స్ అందుబాటులోకి వస్తున్నాయని చెప్పి ఏదైతే పొగడ్తలు చేసుకోనికి ప్రయత్నాలు చూస్తున్నారో ప్రజలు ఈరోజు చీ అని చెప్పి నీ ముఖంపై నుంచేసే పరిస్థితి ఉంది. ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని బాధ్యతతోటి ఇలా ఇంకా మేము అధికారంలో ఉన్నాము, మా అయ్య ముఖ్యమంత్రి, నేను మంత్రిని, నేను ఇదే రకంగా రాష్ట్రం అంతా తిరుగుతా, ఏదో మంత్రి పర్యటించినట్టు పర్యటించి అధికారులపైన నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే పరిస్థితి ఉండదు కేటీఆర్. తెలంగాణ ప్రజలు గుడ్డలోడ తీసి కొడతారు. ఇదే రకంగా ప్రవర్తిస్తే రోడ్లపైన తిరిగితే రాళ్లతో కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మీ అయ్య ఎట్లన్నా ఫార్మ్ హౌస్కి పరిమితై ఫార్మ్ హౌస్లో పండుకొని ఉన్నాడు, ఆయనకి ఎట్లా తెలంగాణ పట్ల సోయి లేదు. కనీసం నీకన్నా సోయి తెచ్చుకొని నిజంగా ఏదైనా ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏమన్నా ఉంటే, నాకు తెలుసు తెలియక ఏమైనా పొరపాట్లు ఉంటే అటువంటి పనులు ప్రభుత్వం దృష్టికి ప్రకారంగా ఏ ప్రాజెక్ట్ అన్న ప్రారంభించినప్పుడు అందులో మంచి ఏదైనా ఉంటే తప్పనిసరిగా దాన్ని యుద్ధ ప్రాతిపదికనే కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అట్లా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ పోతే బాసర ట్రిపుల్ ఐటీ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో నిర్మించిన అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో జరిగినవే. ఈరోజు కట్టినవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీయే. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. మీ అయ్య ముఖ్యమంత్రి అయిందంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి మీ అయ్య ముఖ్యమంత్రి అయిండు. ఈరోజు నువ్వు ఏదైతే నువ్వు అమెరికాకి వెళ్ళి ఇక్కడ వచ్చి రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయినవంటే అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీ కుటుంబ పరిస్థితి ఏంది, మీ అయ్య పరిస్థితి ఏంది? అసలు నిజంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఇవన్నిటిని కూడా సోయి లేకుండా మాట్లాడితే ప్రజలు చీయని ముఖంపైన ఉంచేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికన్నా నీ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఏదైతే నీకు రోగం ఉందో ఆ రోగానికి సంబంధించి నా దగ్గరికి రా, అవసరమైతే నేను మంచి డాక్టర్ దగ్గర తీసుకుపోయి నీకు వైద్యాన్ని అందించి ఈ రోగాన్ని నయం చేసే ప్రయత్నం చేస్తాము. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి కల్వకుంట్ల తారక రామారావుకి సూచిస్తున్నా. జూన్ నెలాఖరు వరకు టిమ్స్ పూర్తి స్థాయిలో వైద్య సేవల్ని కూడా ఆల్రెడీ అక్కడ
ట్రయల్ రన్నింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ట్రయల్ రన్ జూన్ ఆఖరు లోపల ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రజాప్రభుత్వం చేస్తుంది. కంప్లీట్ అవుతున్న కొద్దీ ఏదైతే హాస్పిటల్స్ 4 ఒకటేసారి కంప్లీట్ చేసి ఒకటి కంప్లీట్ అయినాక కూడా దాన్ని ఆలస్యం చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ఏ హాస్పిటల్ కంప్లీట్ అవుతుందో యాజ్ పర్ సిస్టమ్ ప్రకారంగా కంప్లీట్ అవుతున్న కొద్దీ ఇమ్మీడియట్గా హాస్పిటల్ని అందుబాటులోకి తీసుకొని వచ్చి ప్రజలకి వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకొక విషయం, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఈరోజు గాంధీ హాస్పిటల్లో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది ప్రజాప్రభుత్వం. మొన్న దామోదర్ రాజనరసింహ గారు నేను స్వయంగా ఏదైతే మంత్రి గారితో వెళ్ళి అక్కడ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులోకి తీసుకొని వచ్చిన ఘనత ప్రజాప్రభుత్వానికి. ఈరోజు విద్య వైద్యానికి పెద్దపీట వేస్తూ యుద్ధ ప్రాతిపదికన విద్యాశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకొని విద్యాపరంగా, వైద్యశాఖ మంత్రి అనుభవంతులు మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న దామోదర్ రాజనరసింహ గారు వారి దగ్గర పెట్టుకొని ప్రజలకి అతి ముఖ్యమైన 2 విషయాలు విద్యా వైద్యాన్ని సామాన్యమైన ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. కేవలం ఈ 4 హాస్పిటల్ కాదు, ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్స్ కానీ, ఈరోజు క్రిటికల్ టైం అంబులెన్స్లు పెంచడం కానీ, క్రిటికల్ టైం ఏదైతే యాక్సిడెంట్ అయిపోయినాక హాస్పిటల్ రీచ్ కానీకి క్రిటికల్ టైం ముందు 13 నుంచి 14 నిమిషాలు ఉంటే ఇప్పుడు దాన్ని 9 నుంచి 10 నిమిషాల లోపల హాస్పిటల్ రీచ్ అయ్యే ప్రయత్నం కానీ, అనేకమైన ఫెసిలిటీస్ 2.5 ఏళ్ల పరిపాలనలో ప్రజాప్రభుత్వం అందుబాటులోకి తీసుకొని వచ్చింది. మా పరిపాలన పూర్తయ్యే లోపల ఈ 4 ఆసుపత్రులతో పాటు ప్రతి నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో కూడా వైద్య సేవల్ని మెరుగుపరిచే విధంగా, ప్రజలకి వైద్య సేవల్ని మెరుగైన వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది, ఆ దిశగా కృషి చేస్తుంది. ఇప్పుడు చాలా క్లియర్గా నేను ఇంతకు ముందే మీకు ఫోటోగ్రాఫ్స్ చూపించిన. కేటీఆర్ 2021లో 2014లో బీఆర్ఎస్ పార్టీ ప్రామిస్ చేసింది ఏది హాస్పిటల్స్ కడతాము అని చెప్పి. టిమ్స్ హాస్పిటల్స్ పేరు ఆ రోజు నిమ్స్ స్థాయిలో హాస్పిటల్స్ని కడతాము, 24 హాస్పిటల్స్ కడతాము, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులు కడతాము, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రులు కడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ 2014 మేనిఫెస్టోలో పెట్టింది. 2014 మేనిఫెస్టోలో పెడితే 2022లో జియో ఇచ్చారు. 2014లో వాళ్ళు హామీ ఇస్తే 2020-21లో కోవిడ్ వచ్చిన తర్వాత మన దగ్గర బేసిక్ హెల్త్ ఫెసిలిటీస్ అందుబాటులో లేవని చెప్పి ప్రజలు దుమ్మెత్తి పోస్తుంటే ఆ ప్రెషర్ని తట్టుకోలేక ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేము అన్ని వాస్తవాన్ని బయట పెడితే ఎండగడితే అప్పుడు ఇబ్బంది పడి 2022లో జియోఎస్ నెంబర్ 41ని రిలీజ్ చేశారు. 2022 21/4/2022 అంటే 2014 నుంచి 22 అంటే సుమారు 8 ఏళ్ళు వాళ్ళకి కేవలం జియోఏనికి సమయం పట్టింది. ఆ ఇచ్చిన దాన్ని శంకుస్థాపన చేసి కేవలం స్లాబ్లు వేసి ఇచ్చిపెడితే యుద్ధ ప్రాతిపదికన 2.5 సంవత్సరాల లోపు ఈ 4ని కంప్లీట్ చేయాలని చెప్పని ప్రజాప్రభుత్వం ఎప్పటికప్పుడు దీనిపైన రివ్యూ చేస్తూ, దామోదర్ రాజనరసింహ గారు ముఖ్యమంత్రి గారు దీనిపైన రివ్యూ చేస్తూ దీన్ని ఈరోజు అందుబాటులోకి 1-2 నెలల లోపల అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం ప్రజాప్రభుత్వం చేస్తుంది. దానిపైన హర్షం వ్యక్తం చేయాల్సింది పోయి ఈ మంచిని గుర్తించాల్సింది పోయి మేము చేసింది వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడితే అనేకమైన ప్రాజెక్టులు 2014 కంటే ముందు మెట్రో కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఈరోజు హైదరాబాద్ నగరం ఈ రకంగా ఉందనంటే కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి, కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనుల ద్వారా ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత డెవలప్ అయింది. అవన్నిటినీ కూడా వీరు శంకుస్థాపనలు చేసుడు బంద్ చేసిర్రా, లేకపోతే ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళు కట్టిరని చెప్పి వీళ్ళు చెప్పుకున్నాడు బంద్ చేసిర్రా? అవన్నీ 80-90% మేము కంప్లీట్ చేసినాం ఆ రోజు వీళ్ళు స్టార్ట్ చేసినవి. ఈరోజు వీళ్ళు చేసింది ఎంత? స్వయాన కేటీఆర్ పెట్టింది అంటే 13-14% వరకే కంప్లీట్ అయింది 2022 వరకు. 80% వరకు పెండింగ్ ఉండే. వాళ్ళకి 10 ఏళ్ళు పట్టింది 12% పనులు కంప్లీట్ చేయడానికి. 2 సంవత్సరాలలో మనం 80% పనులు కంప్లీట్ చేసినాము. నిజంగానే అందులో ఏమైనా ల్యాప్సెస్ ఉంటే వాళ్ళు లోన్స్ కూడా తీసుకొని వచ్చి వరంగల్ ఆసుపత్రి కడతామని చెప్పి సుమారు అడ్డగోలుగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకెళ్ళో దేంట్లోకెళ్ళో 1600 కోట్లు ఏదో అప్పులు తీసుకొని వచ్చారు టెండర్లు ఎక్సెస్ రేట్కి ఇచ్చి.
దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలించి వాటిని కూడా సుమారు 1400 కోట్లు అంటే అన్ని ఆసుపత్రులు కలిపి దాన్ని రివ్యూ చేసి టెండర్స్ ఎక్కువ ఇచ్చారంటే 1400 crores సేవ్ చేశారు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి. ఇవన్నీ లెక్కలతో సహా బయటికి వచ్చినాయి. ప్రజల డబ్బుని వృధా చేసి దాంట్లో కూడా కాంట్రాక్టర్లకి లాభం చేకూర్చి కమిషన్ల కోసం వాళ్ళకి